ఎప్పుడు కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. పవరేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్ల గణేష్ మాట్లాడుతుంటారు. అటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్కి రొటేటరీ కేఫ్ అంటే భుజానికి సంబంధించిన నొప్పితో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. సో ఆ నొప్పితో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నడుస్తూ ముంబై ఆసుపత్రికి వెళ్తున్నటువంటి ఆ ఫోటోని షేర్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనబడుతున్నాయంటూ మాట్లాడుకొచ్చారు. తర్వాత గుజరాత్లో జరిగినటువంటి ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణమిచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అది. సో ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకొని ఆపరేషన్ను వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఇక ఒక నిర్మాతగా ఆ రోజు మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలో తీర్చలేను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. రైట్, ఇది బండ్ల గణేష్ చేసిన ట్వీట్. సో మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ ఒకసారిగా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరోసారి చాటి చెప్పినట్టయింది. సో పవన్ కళ్యాణ్ భుజం నొప్పితో బాధపడుతున్నారు. ముంబైలోని ఆసుపత్రికి వెళ్ళారు ఆయన. సో ముంబైలో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వైద్యుల్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకి భుజానికి సంబంధించిన ఒక ఇబ్బంది ఉంది, కండరాలు చిట్లిపోయాయి. సో కొంత సర్జరీ అవసరం పడుతున్నారు. ఇట్స్ నాట్ యాజ్ సూన్ యాజ్ ఎమర్జెన్సీ ఏం కాదు, బట్ రిలాక్సేషన్ కోసం ఆయన నొప్పి భరించాలి, నొప్పిని కొంత కంట్రోల్ చేయాలంటే సర్జరీ తప్పనిసరి అవడంతో ఆయన ఆల్రెడీ ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి డాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ పైన బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఎలాంటి చర్చకు దారితీస్తోంది, దీన్ని ఎలా చూస్తున్నారు? మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ ఇస్తారు. అనీంద్ర, ఏంటి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని తరచుగా ఎప్పటికప్పుడు అనేక వేదికలమైన వ్యక్తపరుస్తూ ఉంటారు బండ్ల గణేష్. ఇప్పుడు అదే మాదిరిగా ఆయన గబ్బర్ సింగ్ సినిమాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు, ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎలా చూడాలి బండ్ల గణేష్ ట్వీట్ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎస్ మనోజ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వెలువడింది. గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ 2 భుజాలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ప్రముఖ వైద్య బృందం ఆయన భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయంతో పాటు 2 భుజాల కండరాలు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సో ఇక్కడ వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో దానికి సంబంధించి సర్జరీ చేయాలంటూ కూడా సో అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇటు బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఈ భుజాలకు సంబంధించినటువంటి సర్జరీ ఆయన అప్పుడే చేయించుకోవాల్సింది. బట్ 1 కాదు 2 కాదు, దాదాపు 15 ఏళ్లుగా ఈయన ఆ బాధని భరిస్తూ వచ్చారు. నేను అప్పుడు ఆ బాధని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానేమో అంటూ కూడా సో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆ బాధని తెలియజేస్తూ, ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ గబ్బర్ సింగ్ టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ఒకసారి గుర్తు చేసుకుంటూ బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో సో ఆ ట్వీట్ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వైద్యులు ఇప్పుడు ప్రస్తుతానికి వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం పాలనకే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్టు కూడా ముందుగా నిర్ణయించిన పాలనా పరిపాలనమైన బాధ్యతలకు అత్యవసర అధికారిక కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ షెడ్యూల్స్ అన్ని పూర్తయిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకుంటానంటూ కూడా వైద్యులు కూడా స్పష్టం చేయడం జరిగింది. భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ప్రజాసేవ కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సో వైపు బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ చూసుకుంటే సో నిన్న రాత్రంతా నిద్ర రాలేదు, ఒకటే ఆలోచన.
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుం భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా విలువెల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు, ఇన్ని 100 మంది కష్టపడుతున్నారని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని ఆపరేషన్ వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతుంది. దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండడమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అంటూ కూడా ఇంత పెద్ద ట్వీట్ ను బండ్ల గణేష్ ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని తెలియజేస్తూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి సంబంధించి చాలా మంది కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో కొంతమంది మాత్రం కొన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే బండ్ల గణేష్ ని క్వశ్చన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంత ప్రేమ చూపించే నువ్వు తెలంగాణలో అడుగు పెట్టనేమో అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళని ఏం అనలేదు. తెలంగాణలో సభ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ లో నువ్వు ఇంకా కొనసాగుతున్నావంటే నిన్నేమనాలి అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. గబ్బర్ సింగ్ సినిమాలో గుర్రం సీన్ లో పడిపోయారు, ఆ రోజు నొప్పితో ఉంటూ మీరు సినిమా షూటింగ్ పూర్తి చేశారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా బాధపడుతున్న సమస్య కూడా మేబీ అది కింద పడితేనో వచ్చేటువంటి సమస్య, లేదంటే ఆయన జనరల్గా వయసు రీత్యా వచ్చే సమస్య. సో అంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు గబ్బర్ సింగ్ సినిమాలో రోజు కింద పడడమే ఈ రోజు దీనికి కారణమైందని రకంగా బండ్ల గణేష్ భావిస్తున్నారు అనుకోవాలా ఈ ట్వీట్ ద్వారా? డెఫినెట్లీ మనోజ్ ఆ ట్వీట్ లో క్లియర్ గా చెప్పారు. ఆ రోజు అక్కడ గుజరాత్ లో గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడే వైద్యులు సూచించారు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి. సో బట్ అప్పుడు ముందు షూట్ ఫినిష్ చేయాలి, ఇంతమంది ఇక్కడ కష్టపడుతున్నారు కాబట్టి సో ముందు షూట్ ఫినిష్ చేయాలని చెప్పేసి ఆ రోజు షూట్ ఫినిష్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు అది ఆ బాధని, ఆ పెయిన్ ని ఇంకా మోస్తూనే వచ్చారు. సో ఇన్ని రోజులకి కూడా 15 ఏళ్ళు కూడా అది మీరు సో ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు. ఆ భుజం మీద ఏదైతే ఉందో దాన్ని సర్జరీ చేయించుకోకుండా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారని క్లియర్ గా అక్కడ బండ్ల గణేష్ ట్వీట్ లో చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి గబ్బర్ సింగ్ షూట్ లో ఏదైతే జరిగిందో ఆ గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత నుంచే ఆ భుజం నొప్పి అనేది స్టార్ట్ అయిందని బండ్ల గణేష్ ట్వీట్ ప్రకారం డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు మనకి. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో బండ్ల గణేష్ తన అభిమాన నాయకుడు లేదా నటుడు పవన్ కళ్యాణ్ తను బాధపడుతున్నటువంటి సమస్య పట్ల చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. భుజం నొప్పితో బాధపడుతున్నారైనా హుటాహుటనైనా పవన్ కళ్యాణ్ ముంబై ఆసుపత్రికి వెళ్ళారు. ముంబై ఆసుపత్రిలో వైద్యులు ఆయనకి టెస్టులు చేసిన తర్వాత చిట్లిపోయాయి. సో కొంత సర్జరీ అవసరం పడుతుందని చెప్పారు. దానికి బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. సో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 15 ఏళ్లుగా మీరు నడు నొప్పి, భుజం నొప్పితో బాధపడుతున్నారు, నరక అనుభవించారు. తలుచుకుంటే నా గుండె బరువెక్కింది. అంటే పవన్ కళ్యాణ్కి ఇది ఇప్పటి సమస్య కాదు, 15 ఏళ్ల క్రితంది. డైరెక్ట్గా బండ్ల గణేష్ ఏం చెప్తున్నారంటే గబ్బర్ సింగ్ షూటింగులో కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి, గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదమే, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణమే, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయంటే గబ్బర్ సింగ్ సినిమాలోనే ఆయన పడ్డప్పుడే ఈ గాయమైందా అనే అనుమానాలు లేకపోతే అర్థం కూడా వస్తున్నట్టుగా ఉంది ఈ ట్వీట్ ద్వారా. సో ప్రస్తుతానికి ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు, చేతిని పైకెత్తలేకపోతున్నారు, అదే రకమైన సమస్యని 15 ఏళ్లుగా మోస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. ఇట్స్ నాట్ ఎమర్జెన్సీ, బట్ సర్జరీ చాలా నొప్పిగా ఉంది కాబట్టి ఆ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బట్ ప్రీప్లాన్డ్ షెడ్యూల్స్ ఉండడంలో భాగంగా పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ వచ్చి సర్జరీ చేసుకుంటారని చెప్పి వైద్యులకు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ బండ్ల గణేష్ తన అభిమానాన్ని మాత్రం మరోసారి చాటుకుంటూ తనదైన స్టైల్లోనే ఆ ట్వీట్ని, ఆ పోస్ట్ని చేశారని చెప్పాలి.